పీపీటీ ఓపెన్ చేసినట్టయితే మీకు ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఏ మూమెంట్, ఇట్స్ ఓపెనింగ్. ఇక్కడ చూడండి, ఓపెన్ అయింది కదా. ఆధార్ షేడింగ్ స్టేటస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్రాసెస్, బట్ నేను ఇక్కడ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ దట్ రిఫర్ దట్ ప్రొసీజర్ పీపీటీ, యూ కెన్ విజిట్ ద ఈపాస్ వెబ్సైట్ అండ్ క్లిక్ హియర్ ఫర్ దట్ ప్రొసీజర్ పీపీటీ. సో గో టు ద ఎన్పిసిఐ వెబ్సైట్. ఇక్కడ చూడండి, కస్టమర్ అనే ఆప్షన్ ఉంది కదా. మెనూ బార్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో బేస్ షేడింగ్ భారత్ ఆధార్ షేడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, బేస్ యాప్. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను మీకు డైరెక్ట్ రీడైరెక్టింగ్ లింక్ అనేది పెడతాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి ఒకసారి దాన్ని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆధార్ సీడింగ్ స్టేటస్, డీసీడింగ్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా. ఇక్కడ మనకు వచ్చేసి ఆధార్ సీడింగ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు బ్యాంక్కి వెళ్ళకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ సీడింగ్ అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 24 అవర్స్లో లింక్ అనేది అయిపోతుంది నార్మల్గా. అప్పుడప్పుడు ఇన్స్టాంట్లో కూడా అవుతుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఆధార్ మ్యాప్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అకౌంట్ అది చూపించేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆధార్ షేడింగ్ స్టేటస్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు ఏ అకౌంట్కి అయితే ఇచ్చారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు అన్నట్టు. ప్రస్తుతానికైతే నేను ఆధార్ షేడింగ్ చెక్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సీడింగ్ అని కొట్టాను కదా. ఇక్కడ సీడింగ్ అని కొట్టినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ డీసీడింగ్ అని ఉంది ఆప్షన్, మనకు సీడింగ్ అని ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి లాస్ట్లో చూసుకున్నట్టయితే వల్సాడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ బ్యాంక్ కనుక ఈ లిస్ట్లో అవైలబుల్ లేకపోతే మీరు కంపల్సరీ మీ హోమ్ బ్రాంచ్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది. అక్కడనే మీ అకౌంట్ అనేది బ్యాంక్ సెట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ బ్యాంక్ అనేది ఇందులో లిస్ట్ అయి ఉంటే మీరు ఈజీగా మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్